డీజీపీ ఆయన మహానుభావుడు డీజీపీ ఉన్నాడు. ఆయన మా ఫోనే ఎత్తాడు. మా ఫోన్ బ్లాక్ చేసాడు. నా ఫోను తెలుసా మీకు? చేసి నాకు ఇసుగు పుట్టింది, బ్లాక్ వేసాడు. అది పోలీసు వారి పరిస్థితి. ఎస్పీలు ఫోన్ ఎత్తారు, సీఏలు అడ్డం వచ్చి మీదకు వస్తారు. ఇది పోలీసు వ్యవస్థ. ఎన్నాళ్ళే మీ పోలీసు వ్యవస్థ, మీ వ్యవహారం ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ ప్రభుత్వం కలకాలం ఉంటుందా? పోలీసులు మీ డ్యూటీ మీరు చేయండి, అంతేగాని మీరు తెలుగుదేశం గుండాల్లాగా వ్యవహరిస్తే ఎట్లా? అంటే అందరినీ అంటలా, చాలా మంచి పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇవాళ ఇక్కడ జరిగిందండి, ఏమన్నా పడుచుకున్నారా? 2 రౌండ్లు వేసాం. మొన్న వస్తుంటే అడ్డం పెట్టేశాడు ఒక ఆయన, పోలీస్ ఆయన మన లోకేష్ గారి బంధువు అంట. అడ్డం పెట్టేశాడు, మొత్తం బ్యారికేడ్స్ నెట్టాల్సి వచ్చింది. ఇక అంబటరాంబాబు బయలుదేరితే బ్యారికేడ్లు నెట్టుకోవటమే. ఇంక నేను ఏంది నాకు ఈ కర్మ, నాకు అర్థం కాల. ఒక నిరసన ప్రదర్శన చేసాం, వెళ్ళిపోతున్నాగా, మీతో మాట్లాడుతున్నాం కదా. ఇది ప్రజాస్వామ్య పద్ధతి. బ్యారికేడ్లు అడ్డం పెడితే తొయ్యాలి మేము అందరం కలిసి. నాకు బ్యారికేడ్లు అడ్డం పెడతాడు ఒక ఆయన వచ్చి. అదే అంటే మా లోకేష్ మా బంధువు అంటాడు. ఏం చేసిందంటే నేను అర్థం కాల. అందరినీ బంధువులు పెట్టుకున్నట్టున్నారు. తప్పుగా బ్యారికేడ్లు ముసలోని లేపలేను అనుకుంటున్నారేమో. మీ డీజీపీ వచ్చి బ్యారికేడ్ పెట్టి లేకపోతే మారేస్తారు. వెనకాల జనం ఉన్నారు. అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదచ్చు.